యాజ్ యూజువల్ దాల్ నేను ఒక 5 minutes సోక్ చేశాను అనమాట. కొంచెం మెత్తగా అవుతుంది పప్పు అని చెప్పేసి దీనిలోకే కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు టొమాటో యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు చిల్లీస్ యాడ్ చేస్తున్నాను. సో వెల్లుల్లి, ఇంకా చింతపండు, కొంచెం టర్మరిక్. దాంట్లో ఇప్పుడు ఈరోజు మన స్టార్ ఇంగ్రీడియంట్ సీమంకాయ. సో సీమంకాయ లాస్ట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇవి కొంచెం కట్ చేసుకొని పీల్ చేసుకోవాలి. వాటర్లో సోక్ చేసి పెట్టాను నేను. చాలు ఇంతవరకు అన్నీ జస్ట్ మునిగేంత వాటర్ వేస్తే సరిపోతుంది. అంతే, మన పప్పు రెడీ అయిపోతుంది. ఒక 2 విజిల్స్కి లిడ్ క్లోజ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి పెట్టేస్తున్నా. ఇక్కడ ఆల్రెడీ రైస్ చేసేసాను, సోక్ చేసి పోయి పడుకోయింటి. ఇప్పుడే లేచి వచ్చి రైస్ ఆన్ చేశాను. రైస్ అయిపోయింది. ఇప్పుడు నేను అక్కడ విజిల్ పెట్టేశాను కదా, అంత లోపల ఇదో స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను. జస్ట్ వాష్ చేస్తున్నాను. ఇవి కట్ చేసేటప్పుడు ఒకటి టిప్ ఏంటంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి చేతులకి, లేకపోతే అది త్వరగా కలర్ చేంజ్ అయిపోతుంది. చేతులకి కొంచెం ఇలా పెట్టుకుంటే కలర్ మారదనమాట. సో ఇవి పీల్ చేయాలి. ఇప్పుడు మొత్తం పైన పార్ట్ మొత్తం పీల్ చేసేస్తున్నాను. ఫాస్ట్గానే వచ్చేస్తుంది, మరి అంత హార్డ్గా ఏమి ఉండదు. సేమ్ లైక్ మనం ఆలు పీల్ చేస్తాం కదా, సేమ్ అలానే పీల్ చేసేసేయాలి. ఇది ఇలానే తింటే కూడా చాలా బాగుంటుంది. కొంచెం వాటర్లోకి వేసి కుక్కర్ వేసి పెట్టేస్తే సాల్ట్ వేసి అది కూడా చాలా బాగుంటుంది. మా టైంలో అంతా మేము అలానే తినేవాళ్ళము. ఇప్పుడు పిల్లలు 2020s కిడ్స్ తినట్లేదు ఇట్లాంటివన్నీ. సో వాళ్ళు తినడం కోసం ఏదో ఒకటి చేయాలి కదా. సో ఆ ప్రాసెస్లో ఇక్కడ నేను చూసిన రెసిపీస్లో ఇక్కడ పెండలం అని దొరుకుతుంది ఒకటి, దాని ప్రాసెస్లో చేస్తున్నాను. ఇది బాగుంటుంది అని చెప్పేసి ఒకసారి ఆల్రెడీ ట్రై చేశాను, నాకైతే నచ్చింది. సో షేర్ చేద్దాము అని షేర్ చేస్తున్నాను. పీల్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం మరీ స్లైసెస్ లాగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి. నేను అటు ఇటు ఎడ్జెస్ కట్ చేసినాను. సో నేను కట్ చేసుకున్నా కదా, అవన్నీ వాటర్లోకి యాడ్ చేశాను. ఇవి తొందరగా ఏదో ఇలా కలర్ మారిపోతుంది. సో ఫాస్ట్గా మనం కొంచెం వాటర్లో సాల్ట్ వేసి పెట్టేసామంటే సాఫ్ట్ అవుతుంది, ప్లస్ దానికి ఉన్న కలర్ చేంజ్ అయ్యేది కూడా తగ్గిపోతుంది అనమాట. చాలా వరకు కలర్ తగ్గదు. సో ఇది ఒక 5 minutes అయ్యేలోపు, మన విజిల్ వచ్చేలోపు మనం దానికి కావాల్సినది రెడీ చేసుకుందాము. సో ఇక్కడ కొంచెం సాల్ట్ కొంచెమే వేసుకోండి, మీకు సరిపోయేంత. దానిలోకి కొంచెం కారము, పిల్లలు తింటారు కాబట్టి కొంచెం చూసుకొని తక్కువ వేసుకోండి. దానిలోకి కొంచెం టర్మరిక్, పసుపు యాడ్ చేస్తున్నాను. దానిలోకి కొంచెం జీరా పౌడర్ యాడ్ చేస్తున్నాను. పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు కావాలనుకుంటే. కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అర్థండి, విజిల్ కూడా రెడీ అయిపోయింది. మన విజిల్ కూడా వచ్చేసింది. మొత్తం కొంచెం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము. కొంచెం ఇట్లా అంతా మిక్స్ చేసుకున్నాము. కొంచెం నేను పిల్లలు తింటారు కాబట్టి కొంచెం జీరా పౌడర్ ఎక్కువ యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలోకి ఇప్పుడు మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ తీసుకొని వచ్చి దీంట్లోకి వేసేయడమే. దీనిలో బాగా మొత్తం కలిసేలాగా పెట్టాలి. మన విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3rd విజిల్. స్టవ్ ఆఫ్ చేసేసి
ఇదండి బాగా మొత్తం ఇట్లా మొత్తం కలిసిపోయేలాగా అప్లై చేయాలి. బాగా కలిసిపోయినాయి చూడండి. దీనిలో కొంచెం కావాలనుకుంటే కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయను, పిల్లలకి అంత హెల్దీ కాదు అని చెప్పేసి. దీన్ని ఒక 5 minutes అట్లనే పెట్టేద్దాము. సో దానికి కొంచెం ఫ్లేవర్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పొటాటో. అది స్వీట్ పొటాటో కాబట్టి కొంచెం బాగా కుక్కర్ తీసేసాను. సో నాన్ స్టిక్ ప్యాన్ అయితే కొంచెం మాడకోకుండా ఉంటుంది. నాన్ స్టిక్ ప్యాన్ పెట్టాను. ఫుల్ ఆయిల్ అన్నా వేసుకోవచ్చు లేదా ఫుల్ గీ అన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం వింటర్ కదా, సో గీ ఎక్కువ యూజ్ చేస్తే దగ్గు వస్తుందని చెప్పేసి నేను కొంచెం రెండు మిక్స్ చేస్తున్నాను. ఆయిల్ కొంచెం, గీ కొంచెం యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యడానికి ఇలా చేస్తున్నాను. మొత్తం ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అవ్వాలి కంప్లీట్గా. ఆల్మోస్ట్ డన్. స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అయిన దాని మీద జస్ట్ ఇలా యాడ్ చేయడమే. ఒక్కొక్క పీస్ ఇలా తీసుకొని మొత్తం మోస్ట్లీ నాకు 2 sets పడతాయేమో. ఒక సెట్లో ఇన్ని పట్టేసాయి. ఇంకా అవ్వలేదు చూడండి. ఆల్మోస్ట్ ఇవన్నీ కుక్ అవుతున్నాయి. కాసేపు లిడ్ క్లోజ్ చేసేద్దాము. ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి. అది అయిపోయే లోపల మన పప్పు ఎలా అయిందో చూద్దాము. సో ఆల్మోస్ట్ డన్, ఉడికిపోయినాయి. నేనైతే ఎక్కువ పప్పు రావడానికి రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను. అదేం నాకు క్వాంటిటీ తెలీదు, జస్ట్ అందాజుగా వేస్తాను. తక్కువ అయితే వేసుకోవడము. ఇప్పుడు అన్ని పింక్ సాల్ట్, బ్లాక్ సాల్ట్, వైట్ సాల్ట్ చాలా వచ్చేసాయి. మనం పాతకాలంలో వాడే ఈ రాళ్ళుపే చాలా మంచిది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు తెలిసిందే కదా, ఇంకా మొత్తం స్మాష్ చేసేద్దాము పప్పుని. రామేయడమే మొత్తం నీట్గా. ఒక 3 minutes అయింది నేను పప్పు రామేశాను. ఇప్పుడు జస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నాను. ఇలా మనం ఒక నైఫ్ తీసుకొని ఇట్లా కూర్చోగానే తెలిసిపోతుంది. ఇంకా కొంచెం కుక్ అవ్వాలి. ఆల్మోస్ట్ హాఫ్ కుక్ అయినాయి చూడండి. ఇలా అనగానే వచ్చేస్తున్నాయి. ఇలా అన్నిటిని ఫ్లిప్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ కొంచెం ఇంకొక సైడ్ కూడా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి. ఉట్టి గీతో కూడా ఫ్రై చేయొచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు. స్వీట్ పొటాటో తవా ఫ్రై. తవాలో చేయలేదు నేనేమంటే ప్యాన్లో చేస్తున్నాను, ఎందుకంటే ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. సో టైం ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పేసి నేను దోశ ప్యాన్ పెట్టేశాను. అయినా నేను దోశకేమి ఇదేం వాడను, ఐరన్ పెనం ఉంటుంది కదా అదే వాడతాను. సో ఇది సేఫ్ సైడ్ ఎమర్జెన్సీకి పెట్టుకున్నాను. దాన్ని కాస్త ఇలా తవా ఫ్రైలకు వాడేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అన్నీ ఫ్లిప్ చేసేసాను. ఆల్మోస్ట్ డన్. ఒక 2 minutes.
అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. అన్నీ ఫ్రై అయిపోయినాయి. సో మొత్తం తీసేస్తున్నాను, నేను ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసేస్తున్నాను. సేమ్ అలాగే ఆల్రెడీ ఆయిల్ ఉంది, సరిపోతుంది. కొంచెం గీ యాడ్ చేస్తున్నాను. సో సేమ్ ఫస్ట్ ఎలా చేసామో సేమ్ అట్లానే అన్నీ వేసేసుకుంటున్నాను, యాడ్ చేస్తున్నాను. ప్యాన్కి కొంచెం ఆయిల్ బదులు గీ యాడ్ చేసా ఈసారి. ఆయిల్ ఆల్రెడీ ఉందని చెప్పేసి, సో ఆల్రెడీ తెలుసు కదా, మరి లాగ్ అయిపోతుంది అని చెప్పేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 minutes పెట్టేయడమే. అంతలోపు నేను ఇక్కడ పప్పుకి తిరువాత వేసేసుకుంటున్నాను. ఇది చూడండి, నిన్న మా కస్టమర్ ఇచ్చినారు, ఎల్లో కలర్ రోజ్, చాలా బాగుంది కదా. వాళ్ళ ఇంట్లోనే పండిస్తారంట ఫ్రూట్స్, వాళ్ళకి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్. సో ఎక్స్ట్రా ఉన్నాయని చెప్పేసి నాకు తెచ్చిచ్చినారు కొన్ని వెజిటేబుల్స్, ఫ్లవర్స్. ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇది యాక్చువల్లీ గానుగ నూనె, సో నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను, సరిపోతుందని చెప్పేసి. దానిలో రెడ్ చిల్లీ, తర్వాత వెల్లుల్లి యాడ్ చేశాను. దానిలోకి జీలకర్ర, ఆవాలు యాడ్ చేస్తున్నాను. చట్పట్ అంటున్నాయి కదా ఆల్మోస్ట్. సో డన్. కరివేపాకు యాడ్ చేసేసాను. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్లోకి యాడ్ చేసేయడం. ఇదండి ఈరోజు లేజీ ఈజీ లంచ్ రెసిపీ. రైస్, కొంచెం సలాడ్ తినడం అలవాటు మా ఆయనకి, సో కుకుంబర్ కట్ చేసి పెట్టాను, ఫ్రై అండ్ పప్పు. నేను చేసుకుని నేనే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటే బాగుండదు, మీరు ట్రై చేయండి, చాలా బాగుంది నిజంగానే. కొంచెం నేను చాలా తక్కువ యాడ్ చేసేదా కారము, మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. చాలా బాగుంది, చాలా హెల్దీ, చాలా బాగుంది. ఇప్పుడు బాయ్, నేను నా ఫుడ్ నేను ఎంజాయ్ చేయాలి. బాయ్ బాయ్ బాయ్.